తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర అధికార ప్రతినిధి బాగునెల శ్రీను అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన చేసి వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సర్వే ద్వారా నివేదిక తెప్పించుకొని 52.6% బీసీలు ఉన్నట్లుగా నివేదిక అందింది. తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదింపజేసి జీవో నెంబర్ 9 ద్వారా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ అమలు చేస్తే విధానంలో ముందుకు వెళ్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలని అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకోవాలని కొంతమంది రాజకీయ పార్టీలు ఉభయ సభలలో ప్రత్యక్షంగా ఆమోదం తెలిపి పరోక్షంగా రాజకీయ పార్టీలు మరియు న్యాయవాదుల ద్వారా హైకోర్టులో 23 పైగా పిటిషన్లు వేసి బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో ఖండిస్తోంది. పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అంశం మరి ఇటీవల పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రక్రియ జరిగినటువంటి విషయం. అయితే 42% బీసీలకు వచ్చే రిజర్వేషన్ని మరి కొంతమంది కోర్టుకెళ్ళి పిటిషన్లు 23 పిటిషన్ల పైగా దాఖలు చేయటం, మరి గౌరవ హైకోర్టు వారు నిన్న స్టే ఇవ్వటం, అది తాత్కాలికంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎన్నికల సంఘం వారు ఎన్నికలను ఆపివేయటం జరిగింది. అయితే ఈ విషయాన్ని బీసీ సంక్షేమ సంఘం పూర్తిగా ఖండిస్తుంది. గౌరవ హైకోర్టుకు కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో రాష్ట్రంలో బీసీలు సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు మరి ఏదైతే రాజకీయ రిజర్వేషన్ ఉందో 42% బీసీలకి అనుకూలంగా హైకోర్టు వారు తీర్పు ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం అక్కడ కులగణన చేసి చట్టబద్ధంగా బీసీల యొక్క సామాజిక స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను, అలాగే రాజకీయ స్థితిగతులను అన్నిటినీ కూడా సర్వే చేసి హైకోర్టు వారికి, కేంద్ర ప్రభుత్వానికి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంపించడం కూడా జరిగింది.